ప్రభుత్వం అండి వైఖరి రైతుల పట్ల ప్రభుత్వం అండి వైఖరి అరెస్టు జై జవాన్ జై ప్రభుత్వం అండి వైఖరి జై కిసాన్ ప్రభుత్వం అండి వైఖరి ప్రభుత్వం అండి వైఖరి సీఎం ప్రభుత్వం అండి వైఖరి జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై ఈరోజు లగిచెర్లలో వీర్య నాయక్ అనే రైతును అక్రమంగా అరెస్టు చేసి తన భూములు అక్రమంగా గుంజుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు వీర్య నాయక్ను అరెస్టు చేసి దవాఖాన్ల పంట అక్కడ ఇక్కడ దింపి అతను వ్యవసాయం మీదనే ఆధారపడి ఉన్న రైతులను భూములను లాక్కొని ఈరోజు రైతులను మోసం చేస్తున్నటువంటి ఈ రేవంత్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా రైతులను ఖమ్మంలో ఆ ప్రభుత్వము అట్లా జైలు సంఖ్యలేసి జైలుకు తీసుకెళ్ళింది. ఈ ప్రభుత్వం వచ్చినాక మారింది అన్ని మారినాయని చెప్పేసి చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు మా తాత పోలీస్ పటేల్ నేను మాలిస్ పటేల్ మాకు ఇంతున్నది మాకు అంతుంది అని గొప్పలు చెప్పుకున్నటువంటి ఒక బీద రైతులను తీసుకొని వాళ్ళ భూములను అక్రమంగా లాక్కొని ఈరోజు అరెస్టు చేయడం చాలా సిగ్గుచేటు. ఈ ఏదైతే వీళ్ళు అక్రమ అరెస్టులను రైతుల మీద రైతులకు న్యాయం జరిగేదాకా భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా సిద్దిపేట తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు, మీరు ఇప్పటి వరకు రైతులకు ఎన్నో హామీలు ఇచ్చిండ్రు, ఒక్క హామీ కూడా మీరు నెరవేర్చకపోవడం చాలా బాధాకరం. చాలా మందికి మీరు రైతు రుణమాఫీ అని అబద్ధాలు చెప్పడము, అదేవిధంగా రైతు భరోసా రైతు బంధు పేరును రైతు భరోసాగా మార్చి ఒక్క రైతుకు కూడా నువ్వు రైతు భరోసా ఇవ్వలేదు ఇప్పటి వరకు. దానికి నిరసనగా భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా తరఫున మిమ్మల్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. గత ప్రభుత్వానికి పట్టించిన గది మిమ్మల్ని పట్టించేదాకా భారతీయ జనతా పార్టీ నిద్రపోదని హెచ్చరిస్తా ఉన్నాం. నిన్న రాష్ట్ర ప్రభుత్వం రైతులు చేసిన ఘటన చాలా ఘోరం. ఎందుకంటే లగిచెర్లలో జరిగిన ఘటనలో అరెస్ట్ అయిన రత్ననాయక్ అనే రైతు గుండెపోటుతో నిన్న హాస్పిటల్లో చేరడం జరిగింది. ఆ గుండెపోటుతో గుండెపోటుతోనైనా సరే కానీ సంఖ్యలతో పోలీసులు నిన్న హాస్పిటల్కి తీసుకుపోవడం చాలా బాధాకరం. రైతులు ఏందే రాజ్యం లేదని చెప్తారు. గత ప్రభుత్వాలను రైతులు ఎంత విషయం అదేవిధంగా ప్రభుత్వాలు కూడా కొట్టుకపోయినాయి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదేవిధంగా కొట్టుకుపోతా అని చెప్పి భారతీయ జనతా కిసాన్ మోర్చా తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇకనైనా రైతులను గౌరవించడం నేర్చుకోవాలని చెప్పి భారతీయ జనతా కిసాన్ మోర్చా తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.